ప్రధానమంత్రి మోడీ గారు తన ఇంట్లో పెంచుకునే ఆవులు కూడా ఈ పుంగనూరు ఆవులే మీకే వాడుకుంటారు. ఈ పాలను మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ప్రముఖ ఆలయాల్లో ఈ పాలను మాత్రమే అభిషేకానికి కూడా వాడతారు. పుంగనూరు ఆవు స్పెషాలిటీ అంటే దాని బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. 500-1000 రూపాయలు గోమూత్రం కూడా 500-1000 రూపాయలు. రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతం మనం ఉన్న చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో ఉన్నాము. ఇవి వచ్చేసి పుంగనూరు ఆవు 2.5 ఫీట్ల గల ఆవులను మనం చూస్తున్నాము. మన తెలుగు వాళ్ళే అంటే మీరు నమ్ముతారా? అవును, ప్రధానమంత్రి మోడీ గారు కూడా పుంగనూరు ఆవులనే పెంచుకుంటున్నారు తన ఇంట్లో. ఈ పుంగనూరు ఆవు యొక్క స్పెషాలిటీ ఏందో ఆ డైరీ ఫామ్ ఓనర్ని అడిగి మనం తెలుసుకుందాం. మీరు ఎప్పటి నుండి డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు? 30 ఇయర్స్ నుండి మెయింటైన్ చేస్తున్నారు. ఈ పుంగనూరు ఆవు యొక్క స్పెషాలిటీ ఏంది అసలు? పుంగనూరు ఆవు స్పెషాలిటీ అంటే దాని బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది, రెసిడెన్సీ పవర్ ఎక్కువ. వాటి గోమూత్రం కూడా 500-1000 రూపాయలు గోమూత్రం కూడా 500-1000 రూపాయలు అమ్ముతుంది. బెంగళూరులో దానికి ఒక సెంటర్ ఉన్నది. ఓకే, బెంగళూరులో ఒక సెంటర్ ఉంది. 500-1000 రూపాయలు లీటర్. ఇది వచ్చి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కి ఎక్కువ యూజ్ చేస్తారు. ఆయుర్వేదిక్ గోమూత్రము. ఇప్పుడు ఇది మేల్ ఫీమేలా ఎట్లా? ఇది మేలు ఫీమేల్. ఇది మేలు, అది ఫీమేల్. దీని హైట్ వచ్చేసి 2.5 ఫీట్లు మాత్రమే ఉంటది. వెయిట్ వచ్చేసి ఎంత వరకు ఉండొచ్చు దీన్ని? ఈ రెండు వచ్చి నియర్లీ 3 lakhs ఉంటుంది. ఒక దాని ఖరీదు వచ్చేసి 3 లక్షల వరకు. రెండు ఖరీదు కూడా 3 లక్షల వరకు మనం అమ్ముకోవాలి. మేలు ఫీమేల్ నాకు 3 lakhs పడినాయి. 2 మేల్ ఫీమేల్. మీరు బయట కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరైనా కావాలనుకుంటే ఉన్నాయి మా దగ్గర. ఉన్నాయా? ఒక ఆవుకి వచ్చేసి ఎంత మీరు ఖరీదు ఇవ్వగలుగుతారు బయట? 3 lakhs చెప్తున్నారు. ఎవరైనా కావాలనుకుంటే నెగోషియేట్ చేసేయచ్చా మీరు? ఇస్తాము. దీని వెయిట్ వచ్చేసి కూడా 200 కిలోల వరకు ఉంటుంది అని చెప్తున్నారు. డైలీ ఎంత పాలిస్తుంది ఇది? డైలీ 2 లీటర్స్ వస్తుంది. డైలీ 2 లీటర్ల పాలు అనేది ఒక పూటకు 2 లీటర్ల పాలు రావడం జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పాలను మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ప్రముఖ ఆలయాల్లో ఈ పాలను మాత్రమే అభిషేకానికి కూడా వాడతారు. నెయ్యి కూడా దీంతోనే వాడతారు. నెయ్యే వాడతారు ప్రసాదానికి కానీ నెయ్యి కానీ ఈ పాలనే వాడతారు. ఇంకోటి దీనికి ఇది ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ప్రస్తుతం? ఇది నియర్లీ 1.5 year ఉంటుంది. 1.5 year. అది ఎంత ఎన్ని సంవత్సరాలు? సేమ్ 1.5 year ముందు ఒక 1.5 year. దీని జీవితకాలం ఎంత వరకు ఉండొచ్చు? 20 years ఉంటుంది. 20 years వరకు జీవితకాలం ఉండొచ్చు. డైలీ దీనికి ఏమన్నా నార్మల్ గా మన ఆవులకు సంబంధించిన ఫుడ్ పెడుతుంటారా? ఏమన్నా ఏది పెట్టినా తింటాయి. ఏవి పెట్టినా తింటుంటారా? అది వీటి మదర్ అదే అక్కడ నుండే ఆ బ్రీడ్. దీని మదర్ వచ్చేసి 12 years అయింది. 12 years old. 12 years. మీరు తీసుకొచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. మా దగ్గర 2వ ఈత నుండి 12 ఈతలు. 12 ఈతలు లేనిందా? ఇప్పుడు కూడా అది ఒక 3 లీటర్స్ బాగా ఇస్తుంది. ఇప్పటికీ 3 లీటర్ల పాలిస్తుంది. పర్వాలేదు, అది 3 లీటర్లు పాలిస్తుంది. ఇప్పుడు ఇది కూడా 2 లీటర్ల పాలిస్తుంది. పూటకే మీకు 2 లీటర్ల పాలిస్తుంది. కాకపోతే ఈ పాలను బయటికి అమ్మరు, మీ సొంత మాత్రమే వాడుకుంటారు. ఎందుకంటే అంత ఖరీదు దొరకదు కాబట్టి మీరే వాడుకుంటారు. ఈ పాలలో మిగతా పాలతో పోల్చి ఇందులో ఫ్యాట్ కూడా అందులో 4% ఉంటాయి, ఇందులో 8% ఉంటాయి. మన ప్రోటీన్స్ కానీ అవి కానీ చాలా ఉంటాయి. చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ తీసుకునే వాళ్ళకు. సో అరుదుగా దొరుకుతుంటది. ఈ బ్రీడ్ ప్రత్యేకత ఏమంటే పొట్టిగానే ఉంటుంది. దీనికి ఎక్కువ ఇమ్యూనిటీ పవర్. ఇంకోటి ఏమంటే ఈ బ్రీడ్ లో ఉండే ప్రత్యేకత ఏమంటే రోగాలు రావు. వీటికి రోగాలు రావు. ఇంజెక్షన్లు అడగవు, టాబ్లెట్స్ అడగవు. ఎందుకంటే దాంట్లో బాడీలోనే రెసిడెన్సీ పవర్ ఎక్కువ పుంగనూరు బ్రీడ్. అందుకే మన ఆంధ్ర ప్రాంతానికి చెందింది పుంగనూరు బ్రీడ్ అని చెప్పి ఈ బ్రీడ్ కే పుంగనూరు పేరు పెట్టారు. పుంగనూరు అనే పేరు వచ్చింది. వాస్తవంగా ఇది మా పుంగనూరు వచ్చి జమీందారీ వ్యవస్థ. ఒకప్పుడు మా జమీందారులు వాళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు పుంగనూరు బ్రీడ్ డెవలప్ చేసినారు. ఆ పుంగనూరు బ్రీడ్కి ప్రత్యేకత రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మన ప్రపంచంలోనే అది బాగా వెలుగులోకి వచ్చింది. అది మా దొరవారులు వాళ్ళు జమీందారీ వ్యవస్థ పోయిన తర్వాత ఈ బ్రీడ్ను వాటికి డెవలప్మెంట్ తగ్గిపోయింది. ఎందుకంటే ఈ సంకర జాతి పశువులు వచ్చిన తర్వాత వీటిపైన ఎందుకంటే 10 లీటర్ పాలు ఇస్తాయి, ఇవి తక్కువ పాలు ఇస్తాయని వీటిని కేర్లెస్ చేసినారు. వీటి విలువ నిదానంగా తెలుసుకొని ఈ మధ్యలో గవర్నమెంట్ కూడా వీటిని డెవలప్ చేయాలని కేటల్ ఫారం లో కొంచెము దానికి ప్రత్యేకత ఇచ్చి మళ్ళా ఇప్పుడు
పలంనేరు కాకుండా ఇప్పుడు పులివెందల దగ్గర కూడా ఈ ఫామ్ అవును పెట్టించినారు. దీన్ని ప్రత్యేకంగా ఇస్తున్నారు మోడీ దేశవ్యాప్తంగా ఇప్పుడు మన ప్రధానమంత్రి స్వయంగా దీనికి ప్రధానమంత్రి గుర్తింపు తెచ్చిందే ఎక్కువగా వీటిపైన డిమాండ్ పెరిగేదానికి మోడీ గారు కారణం. అవును తన ఇంట్లో తన ఇప్పుడు అపార్ట్మెంట్ లో కూడా చాలా అపార్ట్మెంట్ లో కూడా పెంచడం జరుగుతుంది చూస్తున్నాం. ఇప్పుడంతా కూడా దీన్ని తెల్లవారుతో లేసి పూజ చేస్తే అదొక సెంటిమెంట్. అవును ఇంటి ముందర ఉండల్లా, దాన్ని చూడల్లా, దానికి పూజలు చేసి దాన్ని ఇంటి దగ్గర పెంచుకుంటే మంచిదనేసి పెద్ద పెద్ద మినిస్టర్లు ఇట్లా వాళ్ళంతా కూడా వీటిపైన ఎక్కువ ఆసక్తి చూపించి వీటిని పెంచుకునేదానికి ఎక్కువ ఇష్టపడతా ఉండాలి. నిజంగా ఓకే. రైతులకు ఎవరికైనా కావాలనుకుంటా కూడా నేను కింద వీళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, తక్కువ ధరలో కూడా మేము అందిస్తామని చెప్పి నేను దండిగా ఇస్తున్నాను. నేను ఢిల్లీకి పంపించినాను, బాంబేకి పంపిస్తున్నాను, మహారాష్ట్ర టోటల్లో నీకు ఇట్లా దేశవ్యాప్తంగా కూడా రాజస్థాన్, నాగపూర్ ఈ సైడ్ అంతా కూడా నేను చాలా పంపించినాను. ఇప్పుడు ఎవరికైనా రైతులు కావాలనుకుంటే కింద నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. దాదాపు అంటే నేను ఇప్పుడు కొన్ని వందలు పంపించాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి రైతుబడి. మీకు ఎవరికి ఏం అవసరం ఉన్నా కూడా ఈ కింద నెంబర్ నేను కాంటాక్ట్ చేస్తాను. మీకు రైతులకు ఎవరైనా పొంగనూరు ఆవు కావాలనుకుంటే కింద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, సరిపోతుంది. వ్యవసాయంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే మన సాయి రైతుబడి ఛానల్ని ఫాలో అవ్వండి.